హలో. ఏమిటి కరెంట్ అకౌంట్? ఓ ఏంటి లోన్స్? ఆరం కూతురునని ఎందుకు అబద్ధం ఆడావు? ఏం చేయను, నేను ఆర్డినరీ ఉమ్మన్ అని తెలిస్తే నా వైపు అస్సలు చూడరు, అందుకే అబద్ధం చెప్పాను. తొందరగా ఎంట్రీలేసి ఇవ్వండి. మీ పని కదండి చేస్తున్నాను, పని పూర్తయిన తర్వాత పిలుస్తాను, వెళ్ళి కూర్చోండి. నిజం తెలిసిపోయింది కనుక నాకు చిన్న రిక్వెస్ట్. ఏమిటి? మీరు లోన్ సెక్షన్ లో ఉన్నారు కదా, నాకు లోన్ ఇస్తారా? ఏం లోన్ కావాలి? మీ హృదయం. ఇస్తే ఏం చేస్తావు? ఓ 1,00,000 ముద్దులు డిపాజిట్ చేస్తాను. ముద్దులు డిపాజిట్ చేస్తే ఇంట్రెస్ట్ రాదు మేడం. సారీ, ఎందుకు రాదు? 1 సంవత్సరం ఆగితే. సార్, పాస్బుక్ తీసుకున్నారు కదా, ఆ, ఇక వెళ్ళొచ్చు కదా. ఆ. మరి వెళ్ళండి సార్. ఎందుకు రాదు? 1 సంవత్సరం ఆగితే మా అమ్మాయి అబ్బాయి వడ్డీగా పుడతారు. ఎక్స్క్యూజ్ మీ మిస్ సంధ్య అండ్ అర్జున్. కరెంట్ అకౌంట్ సంధ్య, అసిస్టెంట్ మేనేజర్ అర్జున్ 2 నిమిషాల్లో నా ముందు ఉండాలి. ఎందుకు అలా దొంగ కోళ్ళు పట్టేవాళ్ళ తలంచుకుంటారు? క్షమించండి సార్. ఎందుకు క్షమించాలి? ఆఫీస్ అవర్స్ లో పని మానేసి ముచ్చట్లు చెప్పుకుంటున్నాం. ఏం ముచ్చట్లు? ప్రేమ ముచ్చట్లు. ప్రేమించుకుని ఏం చేస్తారు? పెళ్లి చేసుకుంటాం. పెళ్లి చేసుకుని ఏం చేస్తారు? కాపురం చేస్తాం. కాపురం చేసి ఏం చేస్తారు? పిల్లల్ని కంటాం. పిల్లల్ని కానీ ఏం చేస్తారు? చదువు చెప్పిస్తాం. చదువు చెప్పింది ఏం చేస్తారు? నిరుద్యోగాలు తయారు చేస్తారు కదా. అందు గురించి పిల్లల్ని మాత్రం తర్వాత కానండి, వెంటనే పెళ్లి చేసేసుకోండి. ఏటమ్మా ఏటిది? ఈ విషయం నా పిల్లానికి తెలిస్తే నా కాపురం నిలువులో చీలిపోద్ది. ఏం జరిగిందండి? ఏం జరిగిందని చెప్పమంటారండి? చండాలంగానో సిగ్గేస్తుంది. టు లవ్ అకౌంట్ డెబిట్ 1 lakh. ఫోన్ లో మాట్లాడుతూ పొరపాటున. ఓమో, నేను అట్టంటోని కాను కాను కాను. అట్లాంటి వాళ్ళు ఎవరు ఇక్కడ లేరు లేరు లేరు. కొత్త పాస్బుక్ రాయిస్తాను, బయటికి వెళ్ళి కూర్చోండి. సారీ సార్. మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే బ్యాంకు పాస్బుక్లు, లెడ్జర్లు, బ్యాలెన్స్ షీట్లు కిస్సులతో నింపేస్తారు. నీకు అమ్మా నాన్న ఉన్నారా? నాకు మేనమా ఉన్నాడు సార్. నాకు పెద్ద దిక్కు మా అక్కా బావే సార్. వాళ్ళని పిలిపించి మీ పెళ్లి ఏర్పాటు చేయిస్తాను.